ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రెడిట్ చోర్ పథకాన్ని అమలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రారంభించబడిన, మంజూరు చేయబడిన, ఎక్కువ భాగం పూర్తయిన గృహ నిర్మాణ పనులను సైతం ఏమాత్రం సిగ్గు లేకుండా చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తామే పూర్తి చేసినట్టు చెప్తున్నదని ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. గత 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం ఒక్క గజం భూమిని సేకరించలేదని, ఒక్క సెంటు గృహ స్థలాన్ని కేటాయించలేదని, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, ఒక్క పైసా కూడా గృహ నిర్మాణానికి ఖర్చు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ మేమే అన్ని ఇళ్లు కట్టాము అంటూ ఈ ప్రభుత్వం ఇప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇతరుల కష్టాన్ని తన కీర్తిగా మార్చుకోవడం నీచమైన పనిగా పేర్కొంటూ అలాంటి వ్యక్తి నాయకుడు కాదని, కేవలం నాటకరచయిత మాత్రమేనని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గొప్పగా చెబుతున్న 3,92,000 ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేయలేదని, ఒక్క పట్టాదారు పత్రాన్ని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో 1,40,010 ఇళ్లు చివరి దశలో, 87,380 ఇళ్లు స్లాబ్ దశలో, 66,845 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు. 2023వ సంవత్సరంలో అక్టోబర్ 12న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే రోజు 7,43,396 గృహప్రవేశాలు నిర్వహించి చరిత్ర సృష్టించినట్లు ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో 31.19 లక్షల పేద మహిళలకు 71,000 ఎకరాల్లో గృహస్థల పట్టాలు మంజూరు చేసినట్లు, 21.75 లక్షల ఇళ్లు ఆమోదించినట్లు, కోవిడ్ అంతరాయం మధ్య 9 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసినట్లు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పచ్చ మీడియా సహకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను తమవిగా చెప్పుకొంటూ పేరు కొట్టేయాలని చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు అని, పేదల భూములను కబ్జా చేసుకోవడం, అబద్ధపు ప్రచారంతో ఆ చర్యలను కప్పిపుచ్చుకోవటం రాజకీయ పరమైన చోరీ అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇతరుల కష్టాన్ని, ఆలోచనలను తన పేరుతో ప్రచారం చేసుకోవడం చంద్రబాబు క్రెడిట్ చోర్ రాజకీయాల సారాంశమని, అలాంటి నీచ రాజకీయాలు ఎంతో కాలం సాగవని ఆయన స్పష్టం చేశారు.